కరీంనగర్ నందు టైటానిక్ ఎగ్జిబిషన్ ను నూతనంగా ప్రారంభించారు. దీంతో ప్రజలు తరలి వెళ్తున్నారు. కరీంనగర్ నందు పద్మానగర్ లో కరీంనగర్ డైరీ పక్కన టైటానిక్ ఎగ్జిబిషన్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ నందు టైటానిక్ షిప్ చూపర్లను ఆకట్టుకుంటుంది. ఈ షిప్ నందు పిల్లలు పెద్దలు అందరూ సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరియు ఈ ఎగ్జిబిషన్ నందు కాస్మెటిక్స్, కిచెన్ తో పాటు ఫుడ్ ఐటమ్స్, వెరైటీస్, అన్ని రకాల ఐటమ్స్, గ్లాసరీస్, చిన్న పిల్లలకు వాటర్ బోటింగ్ గేమ్స్, బైక్ రైడింగ్, కార్ రైడింగ్ మొదలైనవి వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్ కు భారీ స్పందన లభిస్తోంది. అందరికీ అందుబాటులో తక్కువ ధరల్లో పిల్లలకు సమ్మర్ లో ఒక మంచి వాతావరణంను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. నమస్తే అండి, మనం ఈరోజు కరీంనగర్ లోని పద్మానగర్ ఏరియా నందు ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అనేది టైటానిక్ అని మనం సినిమాలో చూసాం, టైటానిక్ సినిమాతోటి. సో అలాంటి టైటానిక్ షిప్ని ఇక్కడ నిజంగా ఉన్నట్టుగా మనకు చూపించడానికి ఒక ఎగ్జిబిషన్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో ఈ ఎగ్జిబిషన్ నందు చాలా ఉన్నాయి. సో ఎలా ఉందో లోపలికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం, రండి. గట్టిగా మాట్లాడు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుంది. ప్రైజ్ ఓకే, ఎంతమంది వచ్చారు మీరు? మేము ముగ్గురు వచ్చాము. ఎట్లున్నది, ఎట్లా అనిపిస్తుంది? లేడీస్ సంబంధించి ఐటమ్స్ ఉన్నాయా? అన్ని చెప్పండి. ప్లాస్టిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, మేకప్ ఐటమ్స్. पर लेकिन मैं ना बम्बई से करीमनगर इसके लिए आया हूँ क्योंकि है ना यहाँ पे है ना ये एग्जीबिशन बहुत अच्छा है, इसके लिए मैं आया हूँ. और है ना वैसे इसके गेम्स बहुत सारे और मेरे को बहुत पसंद आए. और है ना जो टाइटैनिक है ना वीडियोस में दिखाते हैं ना वो असली का है ना, वो हम अपने सामने आ रहा है. इसके लिए ये टाइटैनिक तो मेरे को अच्छा लगा. बाकी है ना तुम लोग भी आना. నా పేరు ఆద్య, నేను కొండపల్లికల్ నుంచి వచ్చిన. ఎగ్జిబిషన్కి వచ్చినాం. అందులో నాకు ఏరోప్లేన్ తిరగడం అంటే చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి? తిన్నావా? ఏం తిన్నావా? ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. లోపల తిరిగావా మొత్తం? ఎట్లా వచ్చారు మీరు? 4 మెంబర్స్. మీ ఫ్రెండ్స్కి చెప్తావా? కరీంనగర్లో టైటానిక్ ఎగ్జిబిషన్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. నిజంగా కూడా చిన్నపిల్లలకి ఈ సమ్మర్ క్యాంపు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడికో దూరంగా వెళ్ళే అటువంటి పరిస్థితి లేదు. మన కరీంనగర్లోనే, మన పట్టణంలోనే అందుబాటులో ఉండడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. చాలా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పేరెంట్స్గా. చాలా సంతోషం. అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రండి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నది. మంచి లైటింగ్స్, అన్ని రకాలుగా పిల్లలకు ఎగ్జిబిషన్ ఉన్నటువంటి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్ గేములు, అనేక రకాల గేములు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అందరూ కూడా రండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని రకాలుగా స్టాల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కడ వచ్చారు మీరు? మేము ఇక్కడ విద్యానగర్లో ఉంటామండి, కరీంనగర్ విద్యానగర్లో ఉంటాం. చాలా అద్భుతంగా ఉంది. ఎట్లా ఉన్నాయండి రేట్లు? ఓకే, పర్లేదు. ఎంట్రీ ఫీజు 100 రూపాయలు. తర్వాత ఇక దాన్ని మనకు కార్ గేమ్ కానివ్వండి, పిల్లలే కానివ్వండి, స్టాల్ కానివ్వండి, ఏదైనా కూడా వాజిబు రేట్ ఉంది. ఇబ్బంది ఏం లేదు, అంత మంచిగానే ఉంది. పిల్లలకు మనం ఊకే సెల్లులు, ఇళ్ళల్లో సెల్లులు, టీవీలకు ఎక్కువ సెల్ ఫోన్లకే పిల్లలు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి వాతావరణానికి వస్తే పిల్లలకి హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికి కూడా చాలా ధన్యవాదాలు. ఓకే, మాట్లాడండి. బాగుందండి, ఎగ్జిబిషన్ బాగుంది. చూడడానికి ఏమున్నాయండి? ఎక్కువగా చూడడానికి చిన్నపిల్లలకి బాగున్నాయి, మంచిగా అన్ని విధాల వాళ్ళ పిల్లలు చాలా సంతోషపడతారు. బాగున్నాయి వాళ్ళకి. ఫుడ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. రేట్స్ ఎట్లా ఉన్నాయి మేడం? రేట్స్ అంటే రీజనబులే అండి, పెట్టవచ్చు. ఎందుకంటే ఇక సమ్మర్ కదా, పిల్లలు హ్యాపీ. మొత్తానికైతే చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కరీంనగర్, ఇక్కడే రామ్నగర్. ఎంతమంది వచ్చారు? మేము, మా పాప, నేను ఇద్దరం వచ్చాము. అంటే మళ్ళీ వస్తున్నాను. ఇది ఫస్ట్ టైం, కాకపోతే చాలా హ్యాపీగా అనిపించింది. బాగుంది, చూడచ్చు. గట్టిగా మాట్లాడు. Hello, I'm Kajol Rathod. Hello, I'm Ayushi Rathod.
The exhibition was really good. We felt like we are inside the Titanic boat, and the rides are so amazing. I loved it, and I gonna explore more rides with my sisters. एग्जीबिशन बहुत अच्छा है. टाइटैनिक में ज़्यादा से फील हो रहा, बहुत अच्छा लगा मेरे को, और मैं चाहती हूँ आगे भी ऐसे चलते रहेगा. स्टॉल्स स्टॉल्स बहुत अच्छे थे. फूड आइटम्स कैसा है? फूड आइटम्स भी बहुत अच्छे हैं. टेस्ट टेस्ट बहुत अमेजिंग था. टाइटैनिक शिप अंदर कैसा था? टाइटैनिक शिप बहुत अच्छे थे. बाहर से भी अच्छा लुक है, व्यू मस्त बाहर से भी बहुत अच्छा लुक है, व्यू भी मस्त आ रहा है. ఏదైతే టైటానిక్ షిప్ ఆండియన్స్ కానీ దాని స్టోరీస్ దాని టైటానిక్ దాని చాలా బాగుంది. అక్కడ ఒక 30-40 మినిట్స్ మనకి ఈజీగా ఎంజాయ్ చేయాలి. దాని తర్వాత ఏదైతే వేరే స్టేట్ నుంచి దాని ఇక్కడ ఎక్కడ చూడు కారు వీటికి సంబంధించి అన్ని కూడా మంచి ఎకనామిక్ మంచి సర్వీస్ అండ్ వెరీ సేఫ్టీ అండ్ హైజీన్. రేట్ ఎట్లా ఉన్నాయండి? రేట్ నార్మల్ రేట్ ప్రీవియస్ కంటే తక్కువ. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఎక్కువ కంజెక్షన్ ఇది ఆల్రెడీ సక్సెస్. మొన్న మనకి సండే రోజు 4,600 మెంబర్స్ ఎంట్రీ అయింది. సో ఇట్స్ ఆల్రెడీ సక్సెస్ స్టోరీ నడుస్తుంది. సో ఎగ్జిబిషన్ బాగుంది అంటే మళ్ళీ పబ్లిక్ వస్తుంది. సో ఆటోమేటిక్గా రేట్స్ కూడా తక్కువ. ఇక్కడ కూరగాయల ఐటమ్లలో కొత్త ఐటమ్స్ నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్, చీజ్ బాల్స్, ఫ్రైడ్ మోమోస్, స్ప్రింగ్ రోల్స్, ఆలూ కబాబ్స్ ఇట్లాంటివి బయట మనకు చాలా రేర్ కండిషన్లో దొరుకుతుంది. అట్లాంటి ఫుడ్ కూడా డైరెక్ట్ లైవ్లో ఇస్తున్నారు. బాగుంది. శ్రీ మీద నేను బాగుపేట నుంచి వచ్చాను. ఈ కరీంనగర్ టైటానిక్ ఎగ్జిబిషన్ చాలా మంచిగా ఉంది. నేను టైటానిక్ షిప్లోకి ఎక్కినట్టే ఉంది. ఇంకా షాప్లు వెలిగిపోతున్నాయి, లైట్స్తోనే ఎగిరిపోతున్నాయి. ఏముంది మీకు నచ్చింది దీనిలో? గేమ్స్ బాగున్నాయి. ఏ గేమ్ ఆడారు? జైంట్ వీల్ ఎక్కాను. ఎలా అనిపించింది? చాలా నా పేరు వంట బాపూర్ వచ్చాను. టైటానిక్ షిప్ని రియల్గా ఎక్కినట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ ఫీలింగ్ని ఈ ఎగ్జిబిషన్లో మనం అనుభవించవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఈ సమ్మర్లో కొంత రిలాక్సేషన్ ఉంటే అందరూ కూడా రావచ్చు. చాలా బాగుంది. షాపింగ్స్ కానీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. షాపింగ్స్ కూడా చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఫుడ్ ఐటమ్స్ ఓకేనండి, మేము తిన్నాము, బాగుంది. రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్స్ కొంచెం హైగా అనిపిస్తున్నాయి. ఫుడ్ ఐటమ్స్ రేట్స్ కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి తినాలి కాబట్టి 1-2 అలా తినేసాము. కానీ పిల్లలకి చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి. టైం పాస్ రావడానికి సమ్మర్లో మంచి రిలాక్సేషన్. మాది విలేజ్ కుదురుపాక. ఇక్కడ కరీంనగర్ పద్మనాభంలో మంచిగా పొల్యూషన్ మంచిగా ఉంది. సూపర్ ఉంది. పిల్లలు మంచిగా ఆడుకుంటారు. వాళ్ళకి అది సమ్మర్గా స్పెషల్గా మంచిగా అట్రాక్షన్ మంచిగా అయిపోతుంది. పిల్లలకి మంచిగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇంకొక 15 days స్కూల్ చదువుతుంది. వెళ్ళకుండా ఇప్పుడే టైం తీసుకొచ్చి ఫ్యామిలీ పరంగా ఎంజాయ్ చేస్తున్నారు. రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు ఓకే, మంచిగా అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళకు మంచిగా ఉన్నాయి రేట్లు. సుధా బాగా ఏం టూ మచ్ ఏం లేవు. కరెక్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి ఉపయోగపడతాయి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.